నమస్తే వెల్కమ్ టు 10 Max. రూమర్స్ అన్ని నిజం చేశాడు దేవరా. అక్టోబర్ లో రిలీజ్ అవ్వాల్సిన దేవరా ముందే రిలీజ్ అవుతుందంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి చెక్ పెడుతూ సెప్టెంబర్ లోనే దేవరా రిలీజ్ అంటూ అఫీషియల్ వార్నింగ్ ఇచ్చారు. మరి దేవరా రిలీజ్ ప్రీపోన్ ఎన్టీఆర్ కి అడ్వాంటేజ్ అవుతుందా? అందరూ అనుకున్న డేట్ కి రిలీజ్ చేయడానికి నానా తంటాలు పడుతుంటే ఎన్టీఆర్ మాత్రం తన సినిమాని 15 రోజుల ముందే రిలీజ్ చేస్తున్నారు. ఇంకా 4 నెలల తర్వాత అక్టోబర్ 10న రిలీజ్ అవ్వాల్సిన దేవరా ముందే వస్తోంది. సెప్టెంబర్ 27నే సినిమా రిలీజ్ అవుతుందంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేసేసింది టీం. అది కూడా ముందే వస్తున్నామంటూ కోస్టల్ ఏరియాస్ కి వార్నింగ్ పోస్టర్ తో అనౌన్స్ చేసింది దేవరా. ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో గ్రాండ్ గా తెరకెక్కుతున్న దేవరా సినిమా ప్రీపోన్ అయ్యింది. సెప్టెంబర్ 27న ఓజీ లాక్ చేసుకున్న డేట్ ని దేవరా ఓన్ చేసుకుంది. ఎలాగూ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ కావడం లేదు కాబట్టి ఆ టైం ని యూజ్ చేసుకోవాలన్న మాస్టర్ ప్లాన్ వర్కౌట్ అయ్యేలా కనిపిస్తోంది. సెప్టెంబర్ ఎండింగ్ కి పెద్ద సినిమాలేం లేకపోవడం ఇక దేవరా హవాని అన్న టాక్ బాగా వినిపిస్తోంది. ఏప్రిల్లో రిలీజ్ అవ్వాల్సిన దేవరా అక్టోబర్ 10కి పోస్ట్ పోన్ అయింది. అయితే ఇప్పుడు ఏకంగా 15 రోజుల ముందుగా సెప్టెంబర్ 27నే థియేటర్లకు వస్తోంది. అయితే ఆల్రెడీ లక్కీ భాస్కర్ సెప్టెంబర్ 27 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన దేవరా దెబ్బకి తప్పుకోవాల్సిందే అని తెలుస్తోంది. కళ్యాణ్ రామ్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న దేవరా ఇప్పటికే సాలిడ్ బజ్ క్రియేట్ చేసింది. దీనికి తోడు ప్రీపోన్ అవ్వడం, ఆ టైంకి దగ్గరలో ఏ సినిమా లేకపోవడంతో ఇక బాక్సాఫీస్ మొత్తం దేవరదే అంటున్నారు అభిమానులు. అయితే అక్టోబర్ 10న దేవరా ప్లేస్ లోకి ఏ సినిమా వస్తుందా, ఏ మూవీ డేట్ ఫిక్స్ చేసుకుంటుందా అన్న విషయం మీదే క్యూరియస్ గా ఉంది టాలీవుడ్. కల్కి రిలీజ్ కి ముందే రికార్డులు సెట్ చేస్తోంది. గ్రాండ్ ప్రమోషన్లతో మరో 2 వారాల్లో థియేటర్లకు వస్తున్న కల్కి బుకింగ్స్ లోనే నెవర్ బిఫోర్ రికార్డ్స్ సెట్ చేస్తోంది. అంతేకాదు ఓవర్సీస్ లో హైయెస్ట్ టికెట్స్ సేల్ చేసి మరో రికార్డ్ బ్రేక్ చేయబోతోంది కల్కి ప్రీ బుకింగ్స్ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ నాగాశ్విన్ కాంబినేషన్ లో గ్రాండ్ గా 500 కోట్లకు పైగా బడ్జెట్ తో తెరకెక్కుతున్న కల్కి రిలీజ్ డేట్ కి రీచ్ అవుతోంది. జూన్ 27న థియేటర్లకు వస్తున్న ఈ మ్యాసివ్ మూవీ ఓవర్సీస్ లో అప్పుడే ప్రీ బుకింగ్స్ తో అదరకొడుతోంది. ఇంకా రిలీజ్ కి 2 వారాలు ఉన్నా అప్పుడే 10 లక్షల టికెట్ సేల్స్ తో ఫాస్టెస్ట్ మిలియన్ సేల్ మూవీగా ట్రెండ్ సెట్ చేస్తోంది. కల్కి ఫస్ట్ నుంచి ఇంటర్నేషనల్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తోంది. దానికి తగినట్టుగానే కంటెంట్ ని క్వాలిటీని మెయింటైన్ చేస్తోంది. ఇప్పుడు ప్రీ బుకింగ్స్ లో 10 లక్షల టికెట్స్ సేల్ చేసిన కల్కి ఈ స్పీడ్ చూస్తే గ్యారంటీగా 20 లక్షల టికెట్స్ కి రీచ్ అవుతుందని తెలుస్తోంది. అంతేకాదు కల్కి 3D వర్షన్ తో పాటు విఎఫ్ఎక్స్ కూడా ఓవర్సీస్ ఆడియన్స్ కి వన్ ఆఫ్ ద ప్లస్ పాయింట్ గా కనిపిస్తోంది. కల్కి మోస్ట్ ఇంట్రెస్టింగ్ మూవీగా రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే 2 వీక్స్ కౌంట్ డౌన్ తో పీక్స్ లో ప్రమోషన్లు చేస్తోంది. అంతేకాదు ఆడియన్స్ ని రీచ్ చేయడానికి రకరకాల ప్లాన్స్ వేస్తోంది కల్కి టీం. ఇప్పటికే ఈవెంట్స్, వీడియోస్, టీజర్స్ తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న కల్కి లేటెస్ట్ గా ఆన్ రోడ్ ప్రమోషన్లు కూడా మొదలుపెట్టింది. కంటెంట్ వైజ్ గానే కాదు, కంటెంట్ ని ఆడియన్స్ దగ్గరకు తీసుకువెళ్ళడానికి కావలసిన ప్రమోషన్ ని కూడా అంతే క్రియేటివ్ గా చేస్తోంది. దీనిలో భాగంగా కల్కి బోర్డ్స్ తో మొబైల్ వెహికల్స్ రోడ్డు మీద లాంచ్ అయ్యాయి. ఆడియన్స్ చూసేలా, ఆ సినిమా గురించి మాట్లాడుకునేలా క్రేజీ ఐడియా బాగా వర్కౌట్ అవుతోంది. దీనికి తోడు ఇప్పటికే బుజ్జి తన క్రియేటర్స్ దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు బ్యాక్ టు బ్యాక్ రైడ్స్ తో బిజీగా ఉంది. దీనికి తోడు త్వరలోనే నార్త్ లో మరో పెద్ద ఈవెంట్ ప్లాన్ చేస్తోంది టీం. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసిన కల్కి ప్రీ బుకింగ్స్ లో తర్వాత కలెక్షన్లతో ఎలాంటి రికార్డులు బద్దలు కొడుతుందో చూడాలి. కమర్షియల్ ఎలిమెంట్స్ కంటే కంటెంట్ కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చే సూర్య అదే రూట్ లో తన సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఒక సినిమాకి మరో సినిమాకి ఏ మాత్రం సంబంధం లేకుండా ప్రస్తుతం 3 సినిమాలతో బిజీగా ఉన్న సూర్య తన కొత్త సినిమా షూటింగ్ మొదలు పెట్టేశారు. ఎక్స్పెరిమెంట్స్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఉన్న సూర్య మరోసారి తన క్రేజీ లైనప్ తో ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తున్నారు. సూర్య, కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్ లో లవ్, లాఫ్టర్, వార్ అనే ట్యాగ్ లైన్ తో డిఫరెంట్ సినిమా అనౌన్స్ చేసిన సూర్య ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసినట్టు వీడియో పోస్ట్ చేసి మరీ అనౌన్స్ చేశారు. కార్తిక్ సుబ్బరాజు, సూర్య సొంత బ్యానర్ లో తెరకెక్కుతున్న సూర్య 44వ మూవీలో లుక్ వైజ్ మేక్ ఓవర్ కనిపిస్తోంది. దీనికి తోడు కార్తిక్ సుబ్బరాజు స్టైల్ కామెడీ, డ్రామా, యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోనే సినిమా తెరకెక్కుతోంది. సూర్య ఈ సినిమా కంటే ముందే దుల్కర్ సల్మాన్, నజ్రియా, విజయ్ వర్మ లాంటి స్టార్ క్యాస్ట్ తో సుధకొంగర డైరెక్షన్ లో తన 43వ సినిమా అనౌన్స్ చేశారు. కానీ ఈ సినిమాకి ఇంకా ఎక్కువ రీసెర్చ్ తో పాటు ప్రీ ప్రొడక్షన్ ఎక్కువ టైం పడుతుంది కాబట్టి ఆ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే సినిమాని స్టార్ట్ చేస్తామని అనౌన్స్ చేసింది టీం. అందుకే ఈ గ్యాప్ లో సూర్య, కార్తిక్ సుబ్బరాజ్ కాంబినేషన్ లో మూవీ షూటింగ్ స్టార్ట్ చేసింది.
ప్రస్తుతం సూర్య డిఫరెంట్ రోల్స్ లో 2 పార్టులుగా తెరకెక్కుతున్న కంగువా సినిమా రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. సూర్య కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న కంగువా సినిమా ప్రతి ఫ్రేమ్ లో రిచ్నెస్, గ్రాండియర్, డెప్త్ కనిపించడంతో టీజర్ తో కంగువా మీద క్యూరియాసిటీ పెరిగిపోయింది. సూర్య 42వ సినిమాగా మ్యాసివ్ బడ్జెట్ తో బాబీ డియోల్ విలన్ గా శివ డైరెక్షన్ లో రాబోతున్న ఈ సినిమా ఇంకా రిలీజ్ డేట్ ఇవ్వలేదు. సూర్య అంతకు ముందున్న సినిమాలకు కంప్లీట్ డిఫరెంట్ గా పవర్ఫుల్ స్టోరీతో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ఇప్పటికే 10 భాషల్లో 2 పార్ట్స్ గా రిలీజ్ కాబోతోంది. పెద్ద సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. అందుకే ఈ గ్యాప్ లోనే చిన్న సినిమాలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. ఇప్పటికే సమ్మర్ మొత్తం చిన్న సినిమాలతోనే సరిపెట్టుకున్న ఆడియన్స్ ఈ వారం కూడా స్మాల్ మూవీస్ తోనే ఎంటర్టైన్మెంట్ కంటిన్యూ చేయబోతున్నారు. మరి ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాలేంటో చూద్దాం. ఈ వారం ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. చిన్న సినిమాలే అయినా కంటెంట్ వైజ్ గా హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అవుతున్న సినిమా హరోం హరా. సుధీర్ బాబు హీరోగా జ్ఞానసాగర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ ఇంట్రెస్టింగ్ యాక్షన్ డ్రామా ఈ శుక్రవారం గ్రాండ్ గా థియేటర్లోకి వస్తోంది. టాలీవుడ్ లో ఇప్పటి వరకు రాని గన్ బ్యాక్ డ్రాప్ స్టోరీగా రాబోతోంది హరోం హరా. ఈ సినిమా గ్యారంటీగా ఆడియన్స్ కి నచ్చుతుందని, హరోం హరాతో ట్రాక్ లోకి వస్తానని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు సుధీర్ బాబు. ఇప్పటి వరకు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉన్న అజయ్ ఘోష్ హీరోగా మారి ఆడియన్స్ ముందుకొస్తున్న సినిమా మ్యూజిక్ షాప్ మూర్తి. అజయ్ ఘోష్, చాందినీ చౌదరి లీడ్ రోల్స్ లో అన్ని రకాల ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ శివ తెరకెక్కించిన మ్యూజిక్ షాప్ మూర్తి ఈ 14న శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. ఫ్యామిలీ అంతా చూడాల్సిన సినిమా అని, గ్యారంటీగా ఎమోషన్స్ కి కనెక్ట్ అవుతారని, ఈ సినిమా నచ్చకపోతే ఫోన్ చేసి తిట్టండంటూ అజయ్ ఘోష్ చేసిన కామెంట్స్ కి ఇంకా హైప్ క్రియేట్ అయింది. మరి అజయ్ కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తోందో. తెలుగు హీరోయిన్ అయిన మంచి సబ్జెక్ట్స్ తో ఆడియన్స్ ముందుకొస్తున్న, పెద్దగా క్రేజ్ తెచ్చుకోలేకపోతున్న చాందిని మరో డిఫరెంట్ మూవీతో రాబోతోంది. ఏవం టైటిల్ తో ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ శుక్రవారం థియేటర్లోకి వస్తోంది. నిజానికి చాందిని ఈ శుక్రవారం అటు మ్యూజిక్ షాప్ మూర్తి, ఇటు ఏవం 2 సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో ఇంట్రెస్టింగ్ స్ట్రైట్ సినిమాలు 3 మహారాజా అనే డబ్బింగ్ సినిమా కూడా పోటీ పడుతోంది. విజయ్ సేతుపతి హీరోగా రివెంజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన మహారాజా తెలుగులో కూడా బాగా ప్రమోట్ చేశారు. రొటీన్ కమర్షియల్ కాకుండా తన మార్క్ మూవీ మహారాజాతో విజయ్ సేతుపతి కూడా ఈ శుక్రవారమే థియేటర్లోకి వస్తున్నారు. ఈ నెలలోనే షూట్ లో జాయిన్ అవుతున్న బాలకృష్ణ, బాస్ లేడీ వస్తుందంటున్న రాబిన్ హుడ్, టీజర్ రిలీజ్ కి రెడీ అవుతున్న కన్నప్ప, 27 ఇయర్స్ తర్వాత సీక్వెల్ అనౌన్స్మెంట్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ ఇప్పుడు బ్రీఫ్ గా చూద్దాం. మొన్నటి వరకు ఎలక్షన్ రిజల్ట్స్ తో బిజీగా ఉండి షూట్స్ కి బ్రేక్ ఇచ్చిన బాలకృష్ణ ఈ నెల 20 నుంచి షూట్ లో జాయిన్ అవుతున్నట్లు తెలుస్తోంది. బాలయ్య ప్రస్తుతం బాబీతో సినిమా చేస్తున్నారు. రాబిన్ హుడ్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వెంకీ కుడుముల, నితిన్ కాంబినేషన్ లో 2వ సినిమాగా తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి బాస్ లేడీ శుక్రవారం వస్తుందంటూ పోస్ట్ చేసింది టీం. కన్నప్ప టీజర్ రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ శుక్రవారం ఏఎంబీలో ప్రభాస్, మంచు విష్ణు, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ లాంటి స్టార్ కాస్ట్ తో తెరకెక్కుతున్న కన్నప్ప టీజర్ రిలీజ్ కాబోతోంది. టబు, అజయ్ దేవగన్ లీడ్ రోల్స్ లో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఔరో మే కహా ధమ్ ధా ట్రైలర్ రిలీజ్ అయింది. జూలై 5న ఈ సినిమా థియేటర్లకు వస్తుంది. 27 సంవత్సరాల తర్వాత సీక్వెల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు సన్నీ డియోల్. బోర్డర్ సినిమాకి సీక్వెల్ రాబోతుందంటూ క్రేజీ న్యూస్ ఇచ్చారు బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్. చైతన్యరావు, హెబ్బా పటేల్ జంటగా బాలరాజశేఖర్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న హనీమూన్ ఎక్స్ప్రెస్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. వంశీ, అజయ్, స్వాతి లీడ్ రోల్స్ లో మత్స్యకారుల జీవితం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న రేవు సినిమా టైటిల్ రిలీజ్ అయింది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.